బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు మనం బ్రెడ్ కేక్స్ చేసుకోవచ్చు. బ్రెడ్తో కేకు చూడండి. ఏమేమి వేస్తున్నానో చెప్తున్నాను. ఎలా చేసుకోవాలో ఏమేమి వేయాలో ఓసారి చూడండి. సరేనమ్మా? సరే. ఫస్ట్ ఇదిగో బ్రెడ్ 8 బ్రెడ్ వేస్తున్నాను. ఎన్ని వేసుకున్నా పర్లేదు, మీ ఇష్టం, మీ చాయిస్. 8 బ్రెడ్. తర్వాత పాలు చూడండి, గ్లాసు. బెల్లము పంచదారతో చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు. ఓకేనా? బెల్లం అయితే మనకి హెల్త్కి మంచిది కాబట్టి మేము బెల్లంతో చేస్తున్నాను. బటర్ అమ్మ, దీంట్లో సగం వేసుకోవాలి బటర్. దీంట్లో మరి ఫ్రూట్స్ మళ్ళీ చూడండి ఇవన్నీ వేపుకిని పెట్టుకున్నాను. సరేనమ్మా? పాలపొడి, పాలపిండి అన్నమాట ఇది. ఓకే. పాలు చాలిపోతే, దీనికి చాలిపోతే మళ్ళీ ఎగస్ట్రా కొంచెం వేసుకోండి. ఇది పాలు. ఓకేనమ్మా? మేము వేసుకుంటున్నాం. మన ఇండియాలో పాలు ఉంటాయి కాబట్టి ఇది ఇలాగ వేసుకోండి. సరేనమ్మా? ఎలాగ వేసుకోవాలో చెప్తున్నాను ఏంటమ్మా. ఫస్ట్ బ్రెడ్ కట్ చేయండి. ఇది మిక్సీలో వేసుకోండి అమ్మా. మిక్సీలో వేస్తున్నాను చూడండి. కట్ చేసుకుని బటర్ వేస్తున్నాను. మీరు నెయ్యి వేసుకున్నా పర్లేదు, నేను బటర్ వేసుకుంటున్నాను. వేసుకుందాం పౌడర్. చూడండి అమ్మా, ఇలాగ వేపాలి. బాగుంటుంది అమ్మ ఇది కేకు. బ్రెడ్తో చేసుకున్నది హెల్త్కి మంచిది. పిల్లల కాడ బాగా తింటారు పిల్లలు, మరి చాలా బాగా తింటారు. ఇది బాగా బ్రౌన్ కలర్లో వేపండి. సరేనమ్మా? చూడండి అమ్మా. తర్వాత పాలపొడి వేసుకోవాలి. చూడమ్మా, ఇలాగ వేగాలి. సరేనా? బ్రౌన్గా వేపండి రెండు కలిపి. పాలపొడి, బ్రెడ్. బెల్లం వేసుకుంటామా, కారం చేసుకుంటాం. కొంచెం పాలు వేసుకోవాలి. ఇప్పుడు చూసుకునమ్మా, పాలు కొంచెం ఎగస్ట్రా ఒకవేళ చాలిపోతే వేసుకోండి. సరే తల్లి? ఇలా ఎలా కాయలు పాలు చేసారా? తిరగమండి, బాగా తిరగమండి చక్కగా. చూడండి ఇలా తీసుకోండి పాలు కూడా. చూడు ఎంత కలర్ వచ్చిందో. బాగా గట్టి మడాలి. కేకు ఏ రకంగా వస్తుందో ఆ రకంగా గట్టిగా కలుపుకోండి. సరేనమ్మా? కొంచెము బటర్ వేసుకోండి. మీరు నెయ్యి వేసుకున్న పర్లా, బటర్ వేసుకున్న పర్లా. వేగించిన డ్రై ఫ్రూట్స్ ఇలాగ వేసుకోండి. సరేనా? పాలకవలే వచ్చింది, అంత బాగుంది టేస్ట్. ఇప్పుడే టేస్ట్ చూశాను, చాలా బాగుంది. కలర్ మట్టుకి ఎంత బాగుంది. కేక్ అయిపోయిందా? బాటిల్ ఇలాగా